అమ్మ నాన్న కష్టాన్ని గుర్తించిన వారే పిల్లలనమాట. నా విషయానికే కాదు అందరికీ చెప్తున్నాను. అదేంటంటే మా అమ్మ వాళ్ళు పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతారు పొలానికైతే. ఇంకైతే ఇప్పుడు చెత్త తూగుతున్నారు పొటాటో తోటలో అయితే. ఇంకైతే 4 గంటలకు లేసి మా అమ్మ వంట చేసి పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఎందుకంటే నేను చేసేకి ఎందుకు అయ్యేదంటే మా పాప అయితే ఇంకా ఉండదు కదా, ఇంకా 11 నెలలు అనమాట. అందుకనేసి ఏదో ఒకటి తినేసి ఎత్తుకొని ఎత్తుకుంటూ ఉంటుంది. ఏదైనా నోట్లో పెట్టుకునేస్తాను భయము. అందుకనేసి ఇంకా అమ్మ వాళ్ళు పొద్దున్న పోయి అమ్మ నాన్న సాయంత్రం వచ్చి మళ్ళీ వంట చేయాలంటే కష్టం కదా, పొలంలోని ఎండ వాన గాలి అని లేకుండా చాలా కష్టపడుతూ ఉంటారు కదా అనేసి నేనైతే మా పాప పనుకోంది. తొందరగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే బెండకాయలు దొరికిందనమాట. కొన్ని ఉండింది బెండకాయలు కూడా. ఇంకైతే త్వరగా అయితే బెండకాయల సాంబార్కి అయితే పెట్టేసాను. ఇంకా మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఈవినింగ్ నైట్కి డిన్నర్కే ఇప్పుడు చేసి పెట్టేస్తున్నాను. సాంబార్ మాత్రం చేసేద్దాము, ఇంకా ఇంట్లో పని అంతా చేద్దాము, ఇంకా రాగి సంగటి అలా వచ్చి నైట్ చేసుకుందాము, ఇంకా అమ్మ యాడొచ్చి చేస్తుంది పాపం అనేసి. ఇంకా తర్వాత వచ్చేసి త్వరగా ఇట్లా పెట్టేసాను, మసాలా వేసేసి కాగుతూ ఉంది. ఇంకా మా పాపకి అయితే వేడి నీళ్ళు అయితే కాంచి పెట్టేసాను. ఎందుకంటే చూడండి అసలు పొయ్యి కూడా మండడం లేదు, వర్షం పడింది. ఇంకా కట్టెల పొయ్యిలోనే మేము ఎప్పుడూ నీళ్ళు మంటేసి, ఇంకా పిల్లలకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ స్నానాలకైతే ఇలా అయితే పాత్రలో పెడతాము. నీళ్ళు అయితే కాగిపోయింది చూడండి. ఇంకైతే కాగింది కానీ మా పాప అస్సలు లేవడం లేదు. ఇంకా సరే అనేసి ఇంట్లో పని అంతా చేసుకునేద్దాంలే అనేసి ఇంకా చూడండి 1 o'clock పనుకుంది. 2 o'clock అయింది, 3 o'clock అయింది, లేదు. ఇంకైతే సాంబార్ కూడా చేసి పెట్టేసాను. త్వరగా అయితే ఇండ్లు అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను కూడా ఇలానే ఉండిపోవచ్చు, కానీ మన అమ్మ నాన్న కష్టం విలువ తెలుసుకోవాలి. మనము ఎంత కష్టపడి పొలంలో పొద్దున్న నుంచి నైట్ అయ్యే వరకు అనమాట, చీకటి పడే వరకు అయితే ఇంకా వర్క్ చేస్తూ ఉంటారు కదా. రాగానే ఇంకైతే ఇంట్లో పని కూడా చేయాలంటే కష్టం కదా. ఇంకైతే ఎండ గాలి వాన లేకుండా చేస్తున్నాడు, చెత్త పీకుతున్నాడు అనమాట, చెత్త ఎత్తుతా ఉన్నాడు. ఇంకా పొటాటో తోటలో బంగాళదుంప కదా, దాని బంగాళదుంప నాటినాడు మా నాన్న వాళ్ళు అయితే. ఇంకా చూడండి అన్ని పనులు చేసేసాను, పాత్రలు కూడా కడిగి పెట్టేసాను, ఇల్లంతా ఊడ్చేసాను. ఇంకైతే మా పాప అయితే లేచేసింది, ఇంకా స్నానం చేయించాలన్నమాట. అందుకనేసి చూడండి నాకు నీట్గా ఉంటేనే ఇంకా కిడిది పోలు వస్తుంది కదా అనేసి గిల్లంతా తుడిసేసి ఇలా అయితే ఇల్లంతా క్లీన్ చేసేసాను. ఇంకా పాత్రలంతా చూడండి ఇట్లా నీట్గా ఉండాలి, లేకపోతే నాకు నీట్గా ఉండాలి, ఇల్లంతా క్లీన్గా ఉంటేనే నాకు బాగుంటుంది అనమాట. లేకపోతే మా పాపను ఎత్తుకొని కూడా తోసుకుంటూ ఉంటాను, కానీ మా పాప పనుకుంది అందుకనేసి తోసేసాను. ఇంకా అయితే చూడండి ఇంకా పాపకు స్నానం చేయించాలి, ఈ పనులంతా అయిపోయింది. ఇంకా రాగి సంగటి ఒకటి ఉంది, ఇంకైతే రేపు ఇంకా నైట్కి అయితే చేసుకోవాలన్నమాట. రేపు అయితే ఉర్లగడ్డలు వేస్తున్నాము. ఉర్లగడ్డలు ఒక సైడ్ పెట్టినాడు మా అమ్మోళ్ళు. ఇంకా బయటంతా ఊడ్చేసి నా పని అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ అమ్మ నాన్న కష్టం తెలుసుకొని మనం కూడా వాళ్ళకి హెల్ప్గా ఉండాలి.